కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి ఇప్పటివరకు 2 స్థానాలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. అందులో అవినిగడ్డ, విజయవాడ వెస్ట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరులో మాత్రం ఏ పార్టీ పోటీ చేస్తుందో తేలాల్సి ఉంది. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉండగా మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎంపీ బాలశౌరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. అవినిగడ్డ నియోజకవర్గం నుంచి మాదివాడ వెంకటకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, చిలకలపూడి పాపారావు, విక్కుర్తి శ్రీనివాసరావు జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ బరిలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి ఇప్పటివరకు 2 స్థానాలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. అందులో అవినిగడ్డ, విజయవాడ వెస్ట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరులో మాత్రం ఏ పార్టీ పోటీ చేస్తుందో తేలాల్సి ఉంది. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉండగా మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎంపీ బాలశౌరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. అవినిగడ్డ నియోజకవర్గం నుంచి మాదివాడ వెంకటకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, చిలకలపూడి పాపారావు, విక్కుర్తి శ్రీనివాసరావు జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ బరిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. గాయత్రి, మనం చూస్తున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం రాజకీయం కూడా చాలా రసవత్తరంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లాగా కృష్ణా జిల్లాకి పేరున్నటువంటి పరిస్థితి. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంగా నడుస్తున్నటువంటి ఈ పొత్తులో భాగంగా 2 సీట్లనైతే మాత్రం జనసేనకి కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గం. ఈ యొక్క అవనిగడ్డ నియోజకవర్గంలో గతంలో కూడా కాపు సామాజిక వర్గానికి కానివ్వండి, ఇప్పటికి కానివ్వండి, చాలా కాపు ఓట్లు ఎక్కువగా ఉండడమే కాకుండా అభిమానులు కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క నియోజకవర్గాన్ని అయితే జనసేన కేటాయిస్తారని తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ పోటీలో ముఖ్యంగా మనం చూసినట్లయితే మాదివాడ వెంకటకృష్ణ క్రిస్టియన్, ఈయన స్థానికంగా లోకల్ నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా క్రిస్టియన్గా మారినట్టు కన్వర్టెడ్ క్రిస్టియన్గా ఉన్నాడు కాబట్టి క్రిస్టియన్ ఓట్లు కూడా చాలా గంపకొత్తగా పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఇప్పుడు ప్రజల్లో అయితే చాలా చురుగ్గా వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా. అదేవిధంగా బండ్రెడ్డి రామకృష్ణ ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా ప్రజెంట్ ఆయన అయితే ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గానికి సమన్వయకర్తగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనకు కూడా స్థానికుడే. కాబట్టి ఆయనకు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా రోజులు 5 సంవత్సరాల మటు కూడా ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం మరో వ్యక్తి చిలకలపూడి పాపారావు, ఈయన గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ మనం చూసినట్లయితే ఈయన మత్స్యకార సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ కాపు సామాజిక వర్గం తర్వాత అత్యధికంగా ఓట్లు ఉన్నది మాత్రం మత్స్యకార సామాజిక వర్గం అవనిగడ్డ నియోజకవర్గంలో. అట్టి పరిస్థితుల్లో అంటే జనసేన టికెట్ ఆయన ఆశ ఏంటంటే మత్స్యకారులకైనా టికెట్ ఇస్తే అటు జనసేన కాపు సామాజిక వర్గం ఎలాగ వస్తుంది, అదేవిధంగా మత్స్యకారులకు కూడా వేస్తారనే ఉద్దేశంతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విక్కుర్తి శ్రీనివాసరావు, ఈయన ప్రస్తుతం అయితే ఆయన ప్రముఖ కాంట్రాక్టర్గా ఉన్నారు. ఆయన ఇంకా పార్టీ కండువా అయితే కప్పుకునేటువంటి పరిస్థితి. కానీ ఈయన పేరైతే మాత్రం ఇప్పటికే సీటు వచ్చిందంటూ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ నలుగురిలో సీట్ ఎవరిని ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. మరో నియోజకవర్గం వచ్చేసరికి విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి ఇక్కడ పోతిన మహేష్ మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ కంటిన్యూషన్గా ఆయన జనసేన కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన సిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి వలన ఆయన అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయవాడలోనే అత్యధిక వెస్ట్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి నగరాలు ఆయన ఆ నగరాల క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన అక్కడ పోటీ
చేసినట్లయితే నగరాలు 30,000 మంది 30,000 పైచులకు నగరాలు, అదేవిధంగా కాపు ఓటు కూడా అక్కడ ఒక 25,000 కాపు ఓటు ఉంది, బ్రాహ్మణ ఓటు వచ్చేసరికి ఒక 20,000 ఉంది. ఇలా అన్ని సామాజిక వర్గాలు కూడా ఎక్కడ కూడా 10,000 తగ్గకుండా ఉండడంతో అక్కడ ఆయన బీసీ ఓటు కూడా ఒక 40,000 ఓటు దాకా ఉండడంతో ఆయన గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ జనసేన ఉమ్మడి భాగస్వాములు ఈ 2 జిల్లాలు ఈ 2 నియోజకవర్గాలు ఆ విధంగా ఉంటే, ముఖ్యంగా కైకలూరుకి వచ్చేసరికి ఇక్కడ గతంలో పనిచేసినటువంటి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ తరఫున వీరావు ఇప్పటికే 50 గ్రామాల వరకు కూడా గడప తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఆయన కూడా నాకు టికెట్ వస్తుందని ఆస్తి ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ బీజేపీ తరఫున వస్తుందని ఆయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీ తరఫున అయితే ఇక్కడ ఇన్ఛార్జీ లేనటువంటి పరిస్థితి. ఇంకా మొత్తం మీద 3 పార్టీలు కూడా మాకు టికెట్ అని మాకు అనుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జనసేన పార్టీ కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గానే ఉన్నటువంటి పరిస్థితి. ప్రజారాజ్యం టైంలో 1000 ఓట్లతోనే ఓడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీని కూడా టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా మార్పులు జరిగినట్లయితే కనుక ఏ విధంగా ఉండదో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మచిలీపట్నం పార్లమెంట్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 పార్లమెంట్స్ ఉన్నాయి. ఒకటి విజయవాడ పార్లమెంటు మరియు మచిలీపట్నం పార్లమెంటు. మచిలీపట్నం పార్లమెంటుకి వచ్చేసరికి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరికి వైసీపీ పార్టీ వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరలా ఆయనకే జనసేన పార్టీ నుంచి ఎంపీ స్థానం అయితే ఇస్తారని కూడా తెలుస్తోంది. ఆ ఎంపీ ఇచ్చినట్లయితే కనుక ఇప్పటికే అవనిగడ్డ అంటే అవనిగడ్డ మండలం నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బందర్ నియోజకవర్గంలో కూడా సత్సంగాలు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఇక్కడ మనం పోటీ చేసినటువంటి ఎంపీకి ఉమ్మడి 3 పార్టీలు పోటీ చేసిన తర్వాత ఎంపీకి కూడా ఇక్కడ బండేటి రామకృష్ణ పోటీ చేస్తే ఆయనకు కూడా 150,000 పైచీల కోట్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ గెలుపు అనేది మాత్రం సునాయాసంగా ఉండబోతూ ఉంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి వస్తారని కూడా తెలుస్తుంది. ఆయన గెలుపు కూడా చాలా ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉండదంటే ఆయనకి టికెట్ అయితే ఖరారయ్యేట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా కృష్ణా జిల్లాలో 2 లేక 3 ఎమ్మెల్యే స్థానాలతోటి జనసేన ముందుకు సాగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక ఎంపీ స్థానాన్ని అయితే మాత్రం పోటీ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. జనసేన పార్టీ టీడీపీ బీజేపీ భాగస్వామ్యంలో గెలిపే జయంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మిగిలిన స్థానాలు టీడీపీ పోటీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.